నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప జిల్లాలో ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే కడప జిల్లాలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కడప జిల్లాలోని బద్వేలులో వరుస దొంగతనాలు జరుగుతూ ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతూ ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం కాశీ విశ్వనాథ స్ఫటిక దేవాలయం పక్కన ఉన్న ఓ ఇంటిలో దొంగలు చొరబడినట్లు ఇంటి యజమానురాలు తెలిపింది. బీరువాలో దాచుకున్న 15,000 రూపాయల డబ్బు, జత కమ్మలను దోచుకు వెళ్లారని వాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తూ ఉన్నారు. కాబట్టి కడప జిల్లాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దొంగలు దొంగతనాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పట్టపగలే దొంగలు మనం చూసుకుంటే ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఇళ్లకు గెడి వేసుకొని ఇళ్లలో ఉండండమ్మా. మీరు తలుపులు తెరిచి ఉంటే కానీ దొంగలు నేరుగా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఒక్కరు ఉన్నా ఇద్దరు ఉన్నా తలుపుకు గిడి వేయండి. అలాగే తలుపుకు ఎవరైనా తలుపు తట్టేటప్పుడు ఎవరని చెప్పి తెలుసుకుని మరి మీరు తలుపు తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దొంగతనాలు పట్టపగలే దొంగలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అనుమానాస్పదంగా మీ వీధులలో ఎవరైనా వ్యక్తులు కనపడినా సరే పోలీసులకు సమాచారం అందించి పోలీసులకు పూర్తి సహకారాన్ని అందించండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.